హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మార్నింగ్ వచ్చేసి నార్మల్గానే ఉంది, బట్ విండ్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తే తెలుస్తుంది, చాలా విండ్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ పాప స్కూల్కి వెళ్ళే టైం అయితే ఫుల్ వర్షం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పాపకి పూరి చేస్తున్నాను. తనకి ఇష్టం అన్నమాట. తను డైలీ చేస్తే కూడా తింటుంది, బట్ నేను చెయ్యను. ఎప్పుడో ఒకసారి తన కోసం చేస్తాను నేను. అండ్ ఇవాళ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది పూరి అనేసరికి. రోజు నేను ఫీడ్ చేయాలి, బట్ పూరి అనేసరికి తనే తింటుందన్నమాట బాగా. అండ్ ఇంక వర్షం పడుతుంది కదా, స్కూల్ బస్లో ఎందుకులే అని చెప్పి మేము డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాం అన్నమాట పాపని. అండ్ చాలా చల్లగా ఉందన్నమాట బయట. తన హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అసలు విండ్ ఉందో. చాలా అసలు వర్షం పడుతుంది అనమాట అక్కడ నేను బయటకు వచ్చేసరికి. అండ్ తను ఇవాళ స్నాక్స్ కూడా నాకు ఫ్రూట్స్ ఏం వద్దు, నాకు బిస్కెట్స్ కావాలి అని చెప్పేసి అన్నదనమాట. సరే, ఎప్పుడైనా ఒకసారి తను చెప్పింది కూడా ఇవ్వాలి కదా అన్నట్టు నేను ఇంకా వెళ్ళేదారిలో సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ చూస్తున్నాను అనమాట. తనకి జిమ్ జామ్ పాప్స్ అంటే చాలా ఇష్టం. సరే, అదొక చిన్నది తీసుకున్నాను. అండ్ 2-3 బిస్కెట్స్ తీసుకున్నాను అంతే. అండ్ ఈ క్యాడ్బరీ చాకో చిప్స్ ఇవి. ఎప్పుడైనా ఒక్కసారి పాపం తను అడిగినప్పుడు కాదనకుండా ఇంకా తీసిస్తాను అనమాట. మామూలుగా డైలీ అయితే తనకి ఫ్రూట్సే పెడతాను. ఒక ఫ్రూట్ పెట్టినా ఏదో ఒకటి పెడతాను అనమాట. సరే, అడిగింది కదా అన్నట్టు తీసుకున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు కూడా చూడండి, చాలా వాటర్, వర్షం బాగా పడింది అనమాట. ఇంకా చాలా చల్లగా కూడా ఉంది క్లైమేట్. ఇంకా తనని బస్లో పంపించి తనకి మళ్ళీ కోల్ చేసి ఎందుకులే, పాసిబిలిటీ ఉంటే వదులుతామండి. డైలీ వదలాలంటే కూడా కష్టం కదా, పాసిబిలిటీ ఉన్నప్పుడు వదులుతామన్నమాట. అండ్ ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా తీసుకెళ్ళి పాపని దిగబెట్టేసేయాలన్నమాట. అండ్ దిగిపెట్టేసి ఇంకా రిటర్న్ అయ్యా అనమాట. చల్లగా ఉంది కదా క్లైమేట్. సరే, మా హస్బెండ్ నుండి టీ తాగుతావా అని చెప్పేసి అన్నారు. సరే, ఓకే అని చెప్పి వెళ్ళాము. ఇది పిగ్గీస్ బర్గర్. మీకు ఎంతమందికి తెలుసా అండి, ఇది ఇక్కడ బర్గర్స్ బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మిస్టర్ ఇరానీ చాయ్ అనమాట. ఇరానీ చాయ్ ఉంటుంది ఇక్కడ. మీలో ఎంతమంది ట్రై చేశారా నాకు కింద కామెంట్ చేయండి. బాగుంటుంది ఇక్కడ. అందుకోసమని నేను మా హస్బెండ్ వచ్చామన్నమాట. ఇంకా 2 కప్స్ అనేసరికి వర్షం పడుతుంది అనమాట చిన్నగా. ఇంకా మళ్ళీ దిగటం ఎందుకులే అని చెప్పి తీసుకున్నాం. ఇది 2 కప్స్ అనమాట. యూజువల్గా నేను మార్నింగ్ టైమ్స్ అసలు టీ తాగను, బట్ ఈరోజు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇంకందుకని తాగుతున్నాను అనమాట. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఏం తీసుకోను నేను మామూలుగా. టీ మా హస్బెండ్కి అలవాటే, నాకు అలవాట్లేదు అనమాట. అండ్ ఇంక టీ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం అనమాట. అంటే ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు చాలా గ్రీనరీ ఉంటుందన్నమాట. అసలు వెళ్తుంటే నాకు విలేజ్ టైపు ఒక వైబ్ ఇస్తుంది. నాకు చాలా ఇష్టం ఇది. అంటే ఇటు సైడ్ నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను అనమాట, ఇటు సైడ్ వెళ్దాం, ఇటు సైడ్ వెళ్దాం అని చెప్పి. మీరు చూస్తున్నారా అక్కడ ఆ చెట్లు కూడా చూడండి ఎట్లా ఊగుతున్నాయో, ఎంత విండ్ వస్తుందో అసలు. చాలా గాలి, అదొక సౌండ్ వస్తుందన్నమాట డోర్స్ దగ్గర నుంచి. అండ్ ఇంక ఇట్లా వెళ్తున్నాం అనమాట. మీకు చూస్తే కూడా ఎంత బాగుంటుంది. నేను రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, కానీ మీకు సైడ్ వ్యూ కూడా పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. కాసేపు కూర్చోవాలి అని అనిపిస్తుంది అనమాట, బట్ అంత టైం ఉండదు. మార్నింగే వర్క్ ఉంటుంది కదా. చూస్తున్నారా ఎంత బాగుంది చూడండి గ్రీనరీ. అసలు చాలా బాగుంటుంది ఇక్కడ. మామూలుగా యూజువల్గా మా పాప, మా హస్బెండ్, నేను ఒక్కోసారి కలిసి వస్తాం. ఎక్కువ టైం వాళ్ళిద్దరే వస్తారనమాట. మార్నింగ్స్ సండేస్ మా పాపని ఇట్లా తీసుకొస్తాడనమాట.
మా హస్బెండ్ తీసుకొచ్చి ఇక్కడ బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ని చూసి వచ్చి మా పాప చాలా ఎక్సైట్ అయిపోతుంది. సో ఇవాళ నాకు చూపిస్తున్నారు మా హస్బెండ్, చూడు ఎన్ని బర్డ్స్ ఉన్నాయో అని చెప్పి. నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే క్లైమేట్ బాగుంది, అట్ ద సేమ్ టైం చాలా బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అది అసలు ఇది సిటీలో ఉన్నట్టే అనిపించదు, అదొక ఏమంటారు విలేజ్ స్టైల్, ఎక్కడో వేరే దగ్గర ఉన్నాం అన్న థాట్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇవాళ డే మాత్రం చాలా మంచిగా స్టార్ట్ అయింది. మంచి గ్రీనరీ, ఒక టీ తాగాము, పాపని తీసుకెళ్ళి దిగబెట్టాము. పనిలో పని నాకు ఒక రైడ్ కూడా అయిపోయింది మార్నింగే. అండ్ చూస్తున్నారా అవి ఫ్లై చేస్తుంటే ఎంత బాగున్నాయి అసలు మీకు వీడియో కంటే కూడా ఒరిజినల్గా చాలా బాగుండింది అసలు చూస్తే. ఈ ప్లేస్ ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి, తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలిస్తే మార్నింగ్స్ రండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మామూలుగా ఈ టైంకి ఉండవు, ఈరోజు క్లైమేట్ కొంచెం బాగుంది కాబట్టి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అవి ఫ్లై చేస్తున్నాయి చూడండి, ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది అసలు ఫ్లై చేస్తుంటే. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది నాకు ఈ బర్డ్స్ని చూసిన తర్వాత. మామూలుగా యూజువల్గా మనకి ఎక్కడ ఇవన్నీ కనిపించవు, బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా నేను పాప కోసం అని చెప్పి అది సున్నుండలు చేయటానికి గీని చేస్తున్నాను అనమాట, నెయ్యి కరగబెడుతున్నాను. మామూలుగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, గీ బయట కొనను, ఎప్పుడో రేర్ కేసెస్ తీసుకోవటం. మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి ఇట్లానే అలవాటు చేసింది కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది. అండ్ ఇది సోక్డ్ నట్స్ మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్. యాక్చువల్గా చెప్పాను కదా మీకు సున్నుండలు చేస్తున్నా అని, ఆ ప్రిపరేషన్లో నేను బ్రేక్ఫాస్ట్ అవి ఏం చూపించలేదు. ఇది వచ్చేసి లంచ్కి రైస్, కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పి నేను వంకాయ పచ్చడి చేశాను అనమాట. అండ్ కొంతమంది పచ్చడి అంటారు, కొంతమంది చట్నీ అంటారు, నాకు ఏది వస్తే అది చెప్తాను. వంకాయ పచ్చడి అండ్ క్యారెట్ బీన్స్ ఫ్రై చేశాను అనమాట. అండ్ రసం, దట్స్ ఇట్ అండి. అంటే ఇంత కూల్ దాంట్లో ఈ క్లైమేట్లో మనం పెరుగు తినలేము కదా, సో నో కర్డ్ అనమాట, ఓన్లీ రసము చట్నీ విత్ బీన్స్ క్యారెట్ చేశాను. అండ్ కొంచెం నాకైతే బాగా మా ఇంట్లో అయితే మా మమ్మీ వాళ్ళు అంతా మేము చాలా గీ లవర్స్ అనమాట. మా డాడీ అయితే ఇప్పటికీ తను వేడి అన్నం చూసే ఒక ముద్దైన ఆవకాయ తినందే కాముడు, ఆవకాయ లేకపోయినా ఏదైనా పికిల్. నాకు కూడా అలానే అలవాటు, కానీ మా హస్బెండ్ క్వైట్ ఆపోజిట్. మా హస్బెండ్కి గీ నచ్చదు, బట్ మా పాపకి నేను అలవాటు చేశాను అనమాట. నేను చెప్పాను కదా మీకు సున్నుండలు చేస్తున్నాను, అది జస్ట్ క్లిప్ యాడ్ చేశాను. ఇది చాలా వీడియో లెంత్ అయిపోయిందండి, అందుకని నేను ఇది సెపరేట్ వీడియో పెడతాను, ఓన్లీ సున్నుండలది ఎలా ప్రిపేర్ చేసాం ఏంటి అనేసి. అండ్ అయిపోయిందనమాట బ్యాచ్, ఒక బాక్స్కి వచ్చింది. మా పాప బాగా తింటుంది అనమాట దీన్ని, అంటే మా మమ్మీ వాళ్ళు బాగా అలవాటు. నేను చెప్పాను కదా నేను కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఎడిటింగ్ వర్క్ అండ్ ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేవి అవి ఉన్నాయి.
అండ్ ఎడిటింగ్ కూడా నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ like, share and subscribe to my channel.